హలో, ఈరోజు మీకు మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను. ఫ్రూట్ కస్టర్డ్. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 మినిట్స్లో అయిపోతుంది. హెల్దీ, చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చు, పెద్దవాళ్ళకి పెట్టొచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లెట్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు మై ఛానల్, మీ కళ్యాణి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అందులో పాలు వేసుకోండి. మీకు ఎంత అయితే కస్టర్డ్ మిల్క్ కావాలో అంత తగ్గట్టుగా మిల్క్ వేసుకోండి. నాకైతే ఈ విధంగా సరిపోతుంది. అందులో 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేయండి. ఆల్రెడీ నేను కాచి చల్లార్చిన పాలు, సో 2 మినిట్స్ మరిగిస్తే సరిపోతుంది. ఈలోపు మనం కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్ తీసుకొని కాచి చల్లార్చిన పాలు వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. వేడి పాలు అస్సలు వేయొద్దు. ఈ విధంగా నాకు ఆఫ్ చేసేస్తాను. ఇంకా సిమ్లో పెట్టేసుకోండి. ఇంకా ఈ విధంగా అయితే సరిపోతుంది. సిమ్లో పెట్టి మనం ఏదైతే కస్టర్డ్ మిల్క్ కలుపుకున్నామో అది అందులో వేసుకుందాం. సో చూడండి, లంప్స్ లేకుండా చూసుకోండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది కొంచెం చల్లారాలి, పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్ని, మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నవి మాత్రం చూపిస్తున్నాను నేను. ఇది మ్యాంగో, చిన్నగా కట్ చేసుకోండి. అండ్ బనానా. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకో చూపిస్తాను. గ్లాస్లోని కొంచెం ఏదైతే ఇందాక మనం చేసుకున్నామో కస్టర్డ్ మిల్క్ని వేసుకోండి. దానిపైన బనానా, అండ్ గ్రేప్స్, వన్ బై వన్ వేసుకోండి. మ్యాంగో, ఇలా చేయడం కూడా ఒక ఆర్టే తెలుసా? మీలో ఎంతమందికి ఇలా చేయడం చాలా ఇష్టం? నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేసి చెప్పండి. సో ఈ విధంగా 1 బై 1 వేసుకోండి. దీనిపైన ఒక 2 స్పూన్స్ మిల్క్ మేడ్ వేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ కస్టర్డ్ మిల్క్ వేసుకోండి. మళ్ళీ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. 1 బై 1 ఇందాక చూపించిన విధంగా ఒక దాని తర్వాత ఒకటి వేసుకోండి. దానిపైన మళ్ళీ ఒక 2 స్పూన్స్ దాకా కస్టర్డ్ మిల్క్ వేసుకోండి. మిల్క్ మేడ్, సారీ. ఇది ఒక 3-4 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టండి. ఆ తర్వాత ఎంజాయ్ చేయండి, బాగుంటుంది. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకుంటుంది మీ కళ్యాణి. అంటిల్ దెన్ బాయ్.